హాయ్ రామ్స్. హాయ్. ఏంటి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? చెప్తాను, ఇంకో వ్యక్తి రావాలి. ఎవరు? హాయ్ రామ్స్. హాయ్. ప్రియా నువ్వు ఇక్కడ? వాట్స్ రాంగ్ విత్ యూ? నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, రెస్పాన్సే లేదు. అది జర్మనీ అంటే పర్లేదు, కానీ ఇక్కడ మా అన్నయ్యకి మీ అన్నయ్యకి పడదని నీకు తెలుసు కదా. ఏంటి రామ్స్ అర్జెంట్ గా కలవమన్నా? నువ్వు సీనుని లవ్ చేస్తున్నావా? అవును, ఈ విషయం నీకు తెలుసు కదా. మరి నువ్వు? రామ్స్ నీకేమైనా పిచ్చా? ఇది లవ్ చేయడం ఏంటి? నువ్వు ఆగు. చేస్తున్నావా లేదా? అవును. Are you mad? You know I love him. What's wrong with you? So what? Once again, you always known that I love him. Just fighting with me on this. Just because he said that he loves you doesn't mean that he loves you. ఇందుకే మిమ్మల్ని పిలిచింది. నిన్ను లవ్ చేస్తాను నీతో చెప్తున్నాడు, తన్ని లవ్ చేస్తాను గేమ్ మీ అన్నయ్య గ్యాంగుల్లో చేరి వాళ్ళతో గేమ్ ఆడుతున్నాడు. వాడి లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు. మీ ఇద్దరికి ఒక విషయం తెలుసా? అసలు వాడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫరే కాదు. వాడు డానైపోయిన ఆశతోటి 15 సంవత్సరాల క్రితం మా ఊరిదే పారిపోయి హైదరాబాద్ లో తేలాడు. వాడి ప్రాణానికి ఏమైనా ముప్పు వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. అంతేకాదు, వాడి గురించి నిన్న నాకు నిజం తెలిసింది. మనం ఇంకొకరు చూసి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఆపరేషన్ చేద్దాం. ఓకే డాక్టర్. ఆపరేషన్ అంటున్నారేంటి? నాకేదో భయంగా ఉంది. నువ్వే కంగారు పడుకో, నేను చూసుకుంటాను. ఇలా ఎంతమందిని చూసుకుంటున్నావు? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు రాలేదు, నేనే తీసుకొచ్చాను. ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు వీళ్ళు? చెప్పడానికి ఇది టైము కాదు, ప్లేసు కాదు. ముందు దీనికి తీసుకెళ్ళో. మేము వెళ్ళడానికి రాలేదు, ముందు మాకు సమాధానం కావాలి. తనెవరు? ఇంకో లవరా? ఏ ఆన్సర్ లేదా? చెప్పు సీను. ఏం చెప్తాడు? నాతో లవ్ అన్నా, నాకు తెలియకుండా నా ఫ్రెండ్ లవ్ చేస్తున్నావు. చెప్పు, ఇప్పుడు మా ఇద్దరికి తెలియకుండా దీంతో కాపురం చేస్తున్నావా? సీను ఏంట్రా ఇదంతా? ఊరుకో అక్క. అక్క? అవును, అంతకంటే ఎక్కువ. ఆ రోజు ఊరు పారిపోతున్నా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి ఇటాలియాలో తెలియని నాకు బాబాయ్ వాళ్ళు కలిశారు. ఏంట్రా సీను, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను బాబాయ్. నాన్న, సీనుని కూడా మన ఊరు తీసుకెళ్ళిపోదా నాన్న? బాబాని కప్ప చెప్పనంటేనే వస్తాను. బాబాయ్ వాళ్ళ సొంత ఊర్లోని సినిమా హాల్లో ఆపరేటర్ గా జాయిన్ అయ్యాడు. డాన్సీనా? అవును సార్. రిజిస్టర్ లో అలాగే రాయమంటారా? అలాగే రండి. నన్ను కూడా ఆ ఊరు స్కూల్లోనే జాయిన్ చేశాడు. వాళ్ళ నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఏంట్రా? నేను 10th క్లాస్ పాస్ అయ్యానక్క. నేను 10th పాస్ అయిన తర్వాత ఒక రోజు మా బాబాయ్ మా ఊరు తీసుకెళ్ళాడు. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదండి, ఖాళీ చేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. సీను పద. బాబాయ్ పనిచేసే సినిమా హాల్ ఓనర్ కొడుకు నర్సింగ్ మాచిరాజు మంచి స్నేహితులు. ఒకరోజు నర్సింగ్ మా అక్కను చూశాడు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. కానీ నర్సింగ్ వాళ్ళ నాన్నకి వీళ్ళు ప్రేమించుకోవడం నచ్చలేదు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, నీకు ఇష్టమున్నా లేకున్నా. వాడు బాగా ఇష్టపడ్డాడు కదా, ఒప్పుకోండి. నేనేమన్నా కాదన్నానా? దాన్నే చేసుకో. నర్సింగ్ తో అక్క పెళ్లి సంగతి తెలిసిన మేమందరం ఎంతో ఆనందపడ్డాం. కొడుకు ముందు పెళ్లి ఒప్పుకున్న పాండురంగారావు వెనకాల మాచిరాజుతో కలిసి కుట్ర పన్నాడు. పెళ్లికి ముందు రోజు రాత్రి లక్ష్మి నర్సింగ్ వల్ల నాన్న వాడి ముందు పెళ్లికి ఒప్పుకుని వాడి వెనకాల ఏదో కుట్ర పన్నుతున్నాడు. రేపొద్దున మీ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేశాడు. కానీ నర్సింగ్ ఈ రాత్రికే పక్క ఊరి రామాలయంలో పెళ్లి చేసుకుంటాడంట. అర్జున్ కు తీసుకురమ్మని నన్ను పంపించాడు. పద పద. నాన్నగారితో చెప్పండి అన్నయ్య. ఇలా మాయమాటలు చెప్పి మా అక్కని తీసుకెళ్లాడు మాచిరాజు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం మంది కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు మాచిరాజు. ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? స్నేహితుడు నా మాచిరాజును సంకరెక్కించుకున్నావు. వాడు ఇప్పుడు దాంతో కొలుగుతున్నాడు. అయ్యా, ఆ మాచిరాజు నా కూతుర్ని ఎక్కడికో తీసుకుని పోయాడు. అయ్యా నేను నమ్మను. అయ్యా, ఆ మాసిరాజుతో సీతారామయ్య కూతురు లాస్ట్ బస్ వెళ్తుందయ్యా. మాచిరాజు, సారీ రా, తప్పు అయిపోయిందిరా, నన్ను క్షమించు. ఎందులో తప్పయింది? మీరిక్కడ అక్కడ రామాలయంలో పెళ్ళన్నారు. లక్ష్మి తప్పేం లేదురా, నేను బలంగా తీసుకొచ్చాను. లక్ష్మి మంచిది, తనను కొట్టద్దు. కొట్టగా ముద్దు పెట్టుకోమంటావా? నేను చెప్పే నువ్వు వీడు లేచిపోతున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావే? లేచిపోవడం ఏంటండి? మీరే కదా రమ్మంది. ఏంటే నువ్వు చెప్పేది? ఈ జన్మలో నీ మొహం నాకు చూపించొద్దు. చూపించొద్దు. నా మాట నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదు. మళ్ళీ కనబడ్డావు చంపేస్తాను. నాకేం అవ్వదు తెలీదు, నన్ను నమ్మండి. జరిగిన అన్యాయం తట్టుకోలేక మా అక్క
తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపుకోవాలనుకుంది. అక్క ప్లీజ్ అక్క దూకద్దక్క. ఏంటమ్మా ఇది? మా అక్క మీద లేని పని నిందలేసి ఊరి నుంచి వెళ్ళగొట్టాడు ఆ పాండురంగారావు. ఈ కుట్ర వెనకాల ఉన్న మాచిరాజుకు చెప్పుడు మాటలు విని మా అక్కని అన్యాయం చేసిన నర్సింగ్ కు బుద్ధి చెప్పాలని ఆ రోజే డిసైడ్ అయ్యాడు. మీ అన్నయ్యలు చేసిన తప్పుకి వీడి తండ్రి నుండి కూడా లేనోడయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక మా బాబాయ్ హాస్పిటల్ పాలయ్యాడు. దీప్తి, నేను ఎప్పుడు మోసం చేయలేదు, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీతో లవ్ అని చెప్పి నేను హర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ ప్రియా. సారీ ఎందుకు? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా చేసింది మా వదిన కోసమేగా. సీను, ఈ రోజు నుంచి మేము నీతోనే ఉంటాం. సీను, ఏంటిదంతా? ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మమ్మల్ని సిటీకి తీసుకొచ్చి నువ్వు చేస్తుంది ఇదా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా. నిన్ను కూడా మాకు దూరం చేస్తారేమో. వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదక్క, వాళ్ళని లైఫ్ తో ఆడుకున్నారు. గేమ్స్ నేను ఆడగలను, అందుకే మొదలు పెట్టాను. దానికి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు.